భూభారతిపై సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రివ్యూ చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ సమీక్షకు హాజరయ్యారు. సోమవారం భూభారతి పోర్టల్ ప్రారంభం కానుండగా తొలుత 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం భూభారతి పోర్టల్ అమల్లోకి వస్తుంది. ఇక పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించామని సీఎం తెలిపారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సబ్ కమిటీ వైస్ చైర్మన్ మంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషనర్ చైర్మన్ షమీం అఖ్తర్ అధికారులు పాల్గొన్నారు. నగరంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారా హిల్స్ జీవీకే సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిషేకం చేశారు. పంచామృతాలతో అభిషేకం చేసి పూలతో అలంకరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ చొరవతోనే అంబేద్కర్ కు భారతరత్న వచ్చిందని గుర్తు చేశారు. అంబేద్కర్ చివరి శ్వాస వరకు దేశం కోసం పోరాడారు. కానీ ఆయనను కాంగ్రెస్ మోసం చేసిందని కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ను అడుగడుగునా కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. అంబేద్కర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పనిచేసిందని నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి. ఖమ్మం జిల్లా మదిర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఏరియాకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మదిర పట్టణంలో 128 కోట్ల రూపాయలతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను శంకుస్థాపన చేశారు. కడప నగరం మధ్యలో ప్రవహిస్తున్న బుగ్గవంక సుందరీకరణ పనులు ప్రారంభించామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులను ఆదేశించారు. స్వయంగా ఈమె ఇటాచితో మట్టిని తీసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బుగ్గవంక సుందరీకరణ పనులు ప్రారంభించామన్నారు. వంకల పూడిక తీయడం, ముళ్ల కంపలు తొలగించడంతో పాటు బుగ్గవంకకు 2 వైపులా రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గతంలో 2 సార్లు బుగ్గవంకకు వరదలు వచ్చినప్పుడు కడప నగరంలో ప్రాణ ఆస్తి నష్టం జరిగిందన్నారు. అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా వంకలో నీరు సాఫీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ప్రవహించే మురికి నీటిని పాలెంపల్లె వద్ద ఎస్టీపీ ప్లాట్ల ద్వారా శుద్ధి చేసిన తర్వాతే వీటిని పెన్నా నదిలోకి వదిలేలా ప్రణాళికలు చేస్తామన్నారు. గత కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేడిమితో పాటు వడగాలులు, ఉక్కపోతతో ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గ ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని పీసీపల్లి మండలంలోని ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో పాటు వడగండ్ల వర్షం కురిసింది. దీంతో ఎండా వేడిమితో అల్లాడుతున్న స్థానికులు చల్లటి వాతావరణంలో సేద తీరారు. గుంటూరు నుండి కాలినడకన 12 రోజుల పాటు పాదయాత్రగా తిరుమలకు వచ్చిన భక్తుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయకుడిని కలిసి ₹1 కోటి విరాళం అందజేశారని, శ్రీవారిపై తనకున్న భక్తి విశ్వాసాలను చాటుకున్నారు. దాత శ్రీనివాసరావు గతంలో కూడా పలుమార్లు కోట్లాది రూపాయలు టీటీడీ ట్రస్టులకు విరాళం అందజేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఆప్కాబ్లలో విలీనం చేసి 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ విజయవాడ అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఇతర పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ అభివృద్ధికి సహకార బ్యాంకులను ఏర్పాటు చేశామని అన్నారు. వీటిని అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. అయితే ప్రపంచ బ్యాంకు ఆదేశించిన 2 అంచెల వ్యవస్థను మాత్రం తీసుకురాలేకపోతున్నారని చెప్పారు. 2 అంచెల విధానం వల్ల రైతులకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని సూచించారు. 2001లోనే చంద్రబాబు ఈ విధానంపై ఆలోచన చేశారని చెబుతున్నారని గుర్తు చేశారు. త్వరలో సీఎంను కలిసి ఈ వ్యవస్థను మార్చి 2 అంచెల విధానాన్ని అమలు చేయాలని కోరతామని వెల్లడించారు.
మంతనిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ శ్రీపాదరావు చూపెట్టిన బాటలో నడవాలని, సీనియర్ల సూచనలకు సలహాల మేరకు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామన్నారు. విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీపాదరావు చెప్పిన మాటల స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంతనిలో శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమంలో శ్రీపాదరావు మనవడు మంత్రి శ్రీధర్ బాబు కుమారుడు అనిరుద్ శ్రీపాద పాల్గొని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగాలాపురంలో శ్రీ సుంకల పరమేశ్వరి దేవి తిరునాళ సందర్భంగా అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ ఉత్సవాలలో ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే బోగుల దస్తగిరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొలిచే వారికి కొంగు బంగారంగా వరాలు కురిపించే శ్రీ సుంకాల పరమేశ్వరి దేవి ఉత్సవాలలో జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి రథం లాగుతూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం శాస్త్ర ప్రకారం ధాన్య కోట్నోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం అవాభృత స్నానం కోసం గంగా, పార్వతి, మల్లేశ్వరులను అర్చకులు, వేద పండితులు ఊరేగింపుగా ఆలయ స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో కృష్ణానదికి తీసుకెళ్లి పుణ్యస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్ దంపతులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలో చైర్మన్ సీటుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వైకాపా కౌన్సిలర్లకు చుక్కెదురైంది. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం విజయకేతనం ఎగరవేయడంతో నిడదవోలు మున్సిపాలిటీలో 28 కౌన్సిలర్లకు గాను 27 కౌన్సిలర్లను వైకాపా తన ఖాతాలో వేసుకుంది. మరోచోట టీడీపీ గెలిచింది. అయితే 2024లో కూటమి ప్రభుత్వం విజయకేతనం ఎగరవేసింది. అయితే మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేనలోకి వెళ్లిపోయారు. ఆయనకు మద్దతుగా 9 మంది కౌన్సిలర్లు జనసేనలో చేరారు. దీంతో ఈ చైర్మన్ మాకొద్దంటూ వైకాపా కౌన్సిలర్లు కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానంపై లేఖ సమర్పించారు. ఈలోపు మరో 3 జనసేనలోకి జంప్ కావడంతో జనసేనకు బలం పెరిగింది. అవిశ్వాస తీర్మానానికి కావలసిన 15 మంది సభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు మున్సిపాలిటీకి విచ్చేసి జనసేనలో చేరిన కౌన్సిలర్లను అభినందించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతోత్సవ వేడుకలు చివరి రోజు కన్నుల పండుగగా సాగాయి. 3 రోజులు చిన్న జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు 4 లక్షల పైచిలుకు హనుమాన్ భక్తులు మాల విరమణ చేసి అంజనను దర్శించుకున్నారు. మళ్లీ 45 రోజుల అనంతరం హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవ వేడుకలు మొదలవుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షల్లో భక్తులు పెద్ద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం వెంకంపేట గ్రామంలోని దుబ్బగూడెం కాలనీలో తాగునీరు లేక కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కాలనీవాసులు ఖాళీ బిందెల నడుమ బతుకమ్మ ఆడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చుట్టూ గోదావరి నది ఉన్నా తాగడానికి నీరు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు కూడా తమకు అందడం లేదని వాపోయారు. సుమారు 400 మందికి పైగా ప్రజలు ఉన్నా తమ కాలనీలో ఒక్క బోరు మాత్రమే ఉండడంతో సరిపడా తాగునీరు అందక తరచూ గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి తమకు సరిపడా తాగునీరు అందించాలని కాలనీవాసులు కోరారు. వైసీపీ హయాంలోనే టీటీడీ ప్రతిష్ట పూర్తిగా దిగజార్చారని ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ విమర్శించారు. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అసత్య వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. టీటీడీ గోశాలను 266 మందికి పైగా సిబ్బంది పర్యవేక్షిస్తూ జియో ట్యాగింగ్ తో ఆవులను సంరక్షిస్తున్నారని చెప్పారు. వైకాపా నేతలు గతంలో పింక్ డైమండ్ పై కూడా ఇదే తరహాలో తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. సహజంగా మరణించిన ఆవులను పోస్ట్ మార్టం చేయరని, టీటీడీ పవిత్రతకు కాపాడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మీనాక్షికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వేసవి ఎండలు మండిపోతుండటంతో చెరువుల్లో నీరు అడుగంటిపోతున్నాయి. దీంతో చేపలు పట్టేందుకు స్థానికులు చెరువుల వద్దకు భారీగా తరలివస్తున్నారు. మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పడిదం చెరువులో నీరు తగ్గడంతో చేపలు వేట కొనసాగుతోంది. కాళేశ్వరం పరిసర గ్రామాల్లోని గంగపుత్రులతో పాటు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు మహిళలు చెరువులో తొక్కి వలలు గంప చేతులతో చేపలు పట్టారు. పెంపుడు కుక్కలు కూడా చేపలు పట్టాయి. దీంతో గ్రామంలోని ప్రజలు చేపల కోసం ఎగబడ్డారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద వర్ధంతిని నాచారంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అన్ని వర్గాల ప్రజలను ఎనలేని సేవలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తుగా ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. P4 విధానంపై సీఎం చంద్రబాబు వివరణ ఇవ్వాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలు రాష్ట్రంలో 40 లక్షల నుండి 50 లక్షల వరకు ఉన్నారని, ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలను ధనవంతులుగా చేయాలనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశమని చెబుతున్నారని వివరించారు. ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ. ఈ 40 లక్షల కుటుంబాలతో వారికి బానిసత్వం చేయడమే ఈ P4 విధానమని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు పేదలు ఊడిగం చేయడమే ఈ P4 విధానమని విమర్శించారు. ప్రభుత్వమే నేరుగా ఆదుకోవచ్చు, కానీ మధ్యలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ P4 విధానంతో 46 లక్షల మంది ఓట్లను లాక్కోవాలనే ఉద్దేశంతోనే ఈ విధానం పెట్టారని ఎద్దేవా చేశారు. యువతకు స్పోర్ట్స్ బైక్ మీద మక్కువ రోజు రోజుకు పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా 2 వీలర్ వాహనాలను తయారు చేస్తున్నట్లు క్లాసిక్ లెజెండ్స్ ఆపరేషన్ హెడ్ రతీష్ నాయర్ తెలిపారు. హైదరాబాద్ కోంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జావా షోరూమ్ ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పారిశ్రామిక రంగంలో రోజు రోజుకు ప్రపంచంతో పోటీ పడుతున్న తరుణంలో రోజుకు ఒక కొత్త స్పోర్ట్స్ బైక్ యువతని ఆకర్షిస్తోందని తెలిపారు. కస్టమర్లకు సేఫ్టీతో పాటు అన్ని సదుపాయాలు అందిస్తామని తెలిపారు. జావా BSM ఎడ్జీ బైక్లను యువత నుండి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. కస్టమర్లకు అనుగుణంగా సేల్స్ అండ్ సర్వీస్ ఒకే చోట ఏర్పాటు చేశామని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా నియమించడంపై కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్ధితో కష్టపడి పనిచేస్తానని తెలిపారు. పేదలకు మీరే ఆక్సిజన్. ఈ దఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్లీ ఎవరు ముఖ్యమంత్రి పీఠం వైపు కన్నెత్తి చూడకుండా 10 కాలాల పాటు పరిపాలన చేయాలి అంటూ ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖలో పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ తాండూరు రూరల్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నకిలీ విత్తనాల విక్రయాల ముఠా గుట్టురట్టు చేశారు. సుమారు 75 ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ ఉంచిన 22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా, తాండూరు రూరల్ ఇన్స్పెక్టర్ వై నగేష్ యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగాయిపల్లి చౌరస్తాలో ప్లాస్టిక్ సంచులతో అనుమానాస్పదంగా ఉన్న 3 వ్యక్తులను గుర్తించారు. వారి వద్దకు వెళ్లగానే ఒక వ్యక్తి పారిపోగా మరో 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా గోదాములో 75 ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ ఉంచిన సుమారు 22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 44 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. కర్నూలు నగరంలో భారీ చోరీ జరిగింది. గణేష్ నగర్ లోని ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 50 తులాల బంగారం, డబ్బులు దోచుకెళ్లినట్లు బాధితులకు పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. గంజాయిని తరలించేందుకు అనువుగా వాహనాలు తయారు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 1వ పట్టణ పోలీసులు
సిసిఎస్ పోలీసులు కలిసి పట్టణ పరిధిలోని శేషగిరి నగర్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లారీ అనుమానాస్పదంగా ఉండడం చూసి తనిఖీ చేశారు. ఇంజిన్ కు మధ్యలో ఒక ట్రాక్ ఉందని దాన్ని తెరవగా అందులో భారీగా గంజాయి పట్టుబడింది. మొత్తం 727 కేజీల గంజాయి విలువ సుమారు 3,67,00,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. వెంటనే లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు మండలం అటవీ ప్రాంతం నుండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని కోర్టుకు తరలించారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాకు చెందిన ఓ రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న ఓ చెట్టుతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. పూసాల్ తాలూకా కుర్షి గ్రామంలో నివసించే కేశవ్ షిండేకు 7 ఎకరాల పూర్వీకుల పొలంలో ఒక రక్తచందన చెట్టు ఉంది. కోట్ల రూపాయల విలువ చేసే దాని గురించి వారికి తెలియదు. ఒక ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. తర్వాత చెట్టు గురించి తెలిసి అంచనా వేయిస్తే దాని విలువ 4,97,00,000 రూపాయలుగా తేల్చింది. అయితే అంత మొత్తం ఇవ్వడానికి రైల్వే శాఖ నిరాకరించింది. దీంతో షిండే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ చెట్టు విలువ మదింపునకు ముందస్తుగా ₹1,00,00,000 రైతు ఖాతాలో జమ చేయాలని రైల్వే శాఖను కోర్టు ఆదేశించింది. దీంతో అనుకోకుండా ఆ రైతు కోటీశ్వరుడయ్యాడు. ములుగు జిల్లా బయ్యక్కపేటలో పెద్ద పులి సంచారం కలకలం రేగింది. బూడిదపెంట గొత్తికోయగూడెం వాసులు ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పెద్ద పులి అడుగుజాడలను గుర్తించారు. పెద్ద పులి మేడారం వైపు వెళ్లినట్లుగా సిబ్బంది వెల్లడించారు. అటవీ శాఖ సిబ్బంది సమాచారంతో కాల్వపల్లి, కన్నెపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అతివరం టీడీపీలో వర్గ విభేదాలు రాజుకున్నాయి. సేజ్లపై ఆధిపత్యం కోసం నువ్వానేనా అంటున్నాయి. మరణ ఆయుధాలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో 3 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాయుడుపేట, గూడూరుకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతల దృష్ట్యా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. తల్లి కుమార్తె మృతి ఘటనలో దర్యాప్తుకు స్పీడప్ చేశారు పోలీసులు. పెద్ద కుమార్తె అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. 2 రోజుల పాటు వేరే ఊరికి భర్త సీతారాం రెడ్డి వెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. పెద్ద కుమార్తె స్పృహలోకి వస్తే డెత్ మిస్టరీ వీడే అవకాశం ఉంది. మిర్యాలగూడ స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంట్లో నిన్న విగత జీవులుగా తల్లి రాజేశ్వరి, కుమార్తె వేదసాయిశ్రీ కనిపించారు. దీంతో ఊరి నుండి వచ్చిన భర్త సీతారాం రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం వాసులని తెలిపారు. భర్త సీతారాం రెడ్డి ఆగ్రో కెమికల్ జిల్లా సేల్స్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీపూర్ బీట్ సమీపంలో అటవీ ప్రాంతంలో మళ్లీ మంటలు వ్యాపించాయి. వేసవి కావడంతో కాచిచ్చు అంటుకుంది. ఫారెస్ట్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకోలేదని తెలుస్తోంది. కాళేశ్వరం అడవుల్లో మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రతకు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. గ్రామాల శివార్లకి మంటలు విస్తరించాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. కాళేశ్వరం ఆలయానికి వెళ్లిన భక్తులు వంటల కోసం పెట్టిన నిప్పు ఆర్పకపోవడంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. వనజీవి రామయ్య భౌతిక కాయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. వనజీవి కుటుంబాన్ని ఇవాళ పరామర్శించారు. ఆయన వనజీవి రామయ్య మృతి చాలా బాధాకరమన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వనజీవి కోటికి పైగా మొక్కలు నాటారని గుర్తు చేశారు. వనజీవి చిరకాల కోరికలను తీర్చే బాధ్యత రేవంత్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు మంత్రి పొంగులేటి. ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. చలో వరంగల్ బహిరంగ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని సూచించారు. సనత్ నగర్ నియోజకవర్గం సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. బహిరంగ సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. సభలో గత ఏడాదిన్నరగా జరిగిన కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ ప్రసంగం ఉంటుందని అన్నారు. 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని అన్నారు. కేసీఆర్ హయాంలోనే జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకపోగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఎక్కువయ్యాయని అన్నారు. రైతులు, ప్రజలు, వ్యాపారులు అన్ని వర్గాల వారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ట్రస్మా సభ్యులు ఆందోళనకు దిగారు. చైతన్య నారాయణ స్కూల్ మోసాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తుండగా టాస్మా సభ్యులు అడ్డుకున్నారు. స్కూల్ బ్యాగ్ నుండి పాఠ్య పుస్తకాల వరకు అధిక మొత్తంలో దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్య నారాయణ కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాచుపల్లి కాలనీ వాసులు రోడ్డెక్కారు. స్వచ్ఛమైన గాలి కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పీసీబీ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా కెమికల్ కంపెనీలను దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఇక సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కొమురం భీం జిల్లాలో వాల్ పోస్టర్ల కలకలం రేగింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్స్ వేలిడంతో చర్చనీయాంశంగా మారింది. సిర్పూర్, కౌటాల మండలాల్లో రాత్రికి రాత్రి తెలంగాణ ఆదివాసీ సంఘాల పేరుతో పోస్టర్స్ వెలిశాయి. అమాయక ఆదివాసులు మావోయిస్టు చర్యలకు బలి అవుతున్నారని పోస్టర్లలో పేర్కొన్నారు. ఆదివాసీ సంఘాలు ప్రధానంగా అడవుల్లో మందు పాత్రలను పెట్టడంతో నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారని ఆదివాసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. న్యూడ్ వీడియో బయటకు రావడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఎలుకల మందు తీసుకుని యువతి సూసైడ్ చేసుకుంది. మృతురాలు పమిడిమర్రుకు చెందిన యువతిగా గుర్తించారు పోలీసులు. అదే గ్రామానికి చెందిన నాగరాజుతో యువతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే నాగరాజుకు యువతి న్యూడ్ వీడియోలు పంపింది. మరో మహిళతో నాగరాజు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విషయం తెలిసి ఆ మహిళతో యువతి గొడవకు దిగింది. యువతి న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది మహిళ. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి కావడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 15 అవుట్లెట్లను తెలంగాణ, ఏపీలు వెంటనే ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో తీర్పు రానుంది. తిరుమల అలిపిరి వద్ద పూజలు చేశారు నాయకులు. దేవుడితో రాజకీయాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నారు. అలిపిరి పాదాల మండలం వద్ద ఉన్న గోశాలలో గోవులకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం పూజలు చేశారు. తిరుపతి గోశాలలో ఆవులు మృతి చెందాయని అసత్య ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని, భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. వాస్తవాలను దాచి అవాస్తవాలను ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వక్స్ బిల్లుకు పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారినప్పటికీ దానిపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో వక్స్ బిల్లు విధ్వంసం సృష్టించింది. వక్స్ చట్టానికి వ్యతిరేకంగా 2 రోజుల క్రితం అనగా శుక్రవారం నాడు పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్, మాల్టా, హుగ్లీ, దక్షిణ 24 పరిణామాలు జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముర్షిదాబాద్ ప్రాంతంలో శనివారం కూడా ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. విధ్వంసకర ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు మోహరించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్ర బలగాలు రాకను రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా పట్టగా హైకోర్టు మాత్రం స్వాగతించింది. పశ్చిమ బెంగాల్లో పలు జిల్లాల్లో జరుగుతున్న విధ్వంసం గురించి నివేదికలు అందాయి. వాటిని చూశాక కూడా కళ్లు మూసుకొని ఉండలేమని వ్యాఖ్యానించింది. ఇక ఇప్పటి వరకు జరిగిన అల్లర్లకు 3 చనిపోయారని, సుమారు 150 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విశాఖ జిల్లా పాడేరులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో వ్యాన్ లోయలో పడిపోయింది. పాడేరు ఘాట్ యేసుప్రభు టర్నింగ్ పాయింట్ లో వ్యాన్ లోయలోకి దూసుకుపోయింది. ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 7 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాతులను మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాతులంతా ఒరిస్సా వాసులుగా గుర్తించారు. వక్స్ బిల్లు చట్ట విరుద్ధంగా ఉందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఈ నెల 19న వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు హైదరాబాద్ లో జరిగే నిరసనలో పాల్గొంటారన్నారు. వక్స్ ఆస్తులను నాశనం చేయడానికే బిల్లు తెచ్చారన్నారు. ముస్లిమేతరుడిని సభ్యుడిగా ఎలా చేర్చుతామని, వక్స్ అంటేనే నా దృష్టిలో ఓ ప్రార్థన స్థలం అన్నారు. వక్స్ బిల్లుకు చంద్రబాబు, నితీష్ మద్దతిచ్చారని, ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ సర్కార్ పనిచేస్తుందన్నారు. ఆర్టికల్ 26 కు విఘాతం కలుగుతోందని, వక్స్ పై బీజేపీ చెప్పేవన్నీ అబద్దాలేనని చెప్పారు. వక్స్ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం కలుగుతుందని, వక్స్ బిల్లుపై మోదీ మరోసారి ఆలోచించాలన్నారు.